దసరాకు షాపింగ్లు జోరున్నాయబ్బా. అటు సెంటరోళ్ళు ట్యాక్సులు దించుడు, ఇటు దుక్నాల్లో ఆఫర్లు పెట్టే వరకు రెండు తీర్ల ఫాయిదాయే. మరి సోమవారంకెళ్ళి షాపులన్నీ జిబజిబా ఉంటుండొచ్చు. అన్నిటి మీద ఆఫర్లు పెడతారు, ట్యాక్సులు తగ్గిస్తారు, కానీ మా సరుకు మాత్రం రేటు పెంచుడు తప్ప ఏ కాన కూడా దించరు అని కొందరు అన్నలు మస్తు ఫీల్ అవుతున్నట్టుల్లా. ఆ లెవెల్ అంటే గిది ఉచ్చుకునే ఉత్తమ కస్టమర్లు. అబ్బా మంచి కిక్కిచ్చేసరికి అంచుకు ఆమ్లెట్ పెట్టుకొని సప్పరిస్తుంటది కదా, నా సామిరంగా అనిపిస్తుండొచ్చు తాగేటోళ్లకు. దసరా పండుగకు మీ దూప తీరుస్తానికి అగ్వకే తీరొక్క బ్రాండ్లు ఇద్దామని తెస్తుంటే నడుమిట్ల ఆబ్కారోళ్ళు గుంజుకున్నారు. మరి నాంపల్లి సికింద్రాబాద్ దూల్పేట ఏరియాలో స్పెషల్ టీములు పెట్టి పునుకులాడితే 585 బాటళ్లు 21 లక్షల మాల్ దొరికింది. మొత్తం ట్యాక్స్ కట్టని మాలు. గోవా, ఢిల్లీ, హర్యానాకెళ్ళి హైదరాబాద్ కు తెచ్చిర్రు సాటుంగా. నేటుకు తెస్తే రూల్స్ ఒప్పుకోవు. మరి బార్డర్ దాటాలంటే పన్ను కట్టాల్సిందే. కానీ మనోళ్ళు మస్కా కొట్టి మంచిగానే మోసుకొచ్చిండ్రు, కానీ ఈడెవలో మతలా ఇచ్చేటోరకు ఆప్కారోళ్ళు ఉరికొచ్చిండ్రు. దసరాకు మందుకు బగ్గ గిరాకుంటది కాబట్టి పైకం గట్టిగానే కమాయించడానికి ఇకమతి చేస్తే నోటి గడిపెగ్గును గుంజుకున్నట్టు అయిందని ఎంత ఫీల్ అవుతుండ్రో ఏమో పో.